పటాన్ చెరువు కీలక నేత నీలం మధు తన రాజకీయ భవిష్యత్తుపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. బీసీ ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందారు మధు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరువు నుంచి ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అప్పటి నుంచి మధు సైలెంట్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దగ్గరి మిత్రులతో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా అడుగులు వేద్దాం అని చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మధు అడుగులపై రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది. పటాన్ చెరువు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన నీలం మధు ముదిరాజ్ ఆ గ్రామం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్న మధు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. అయితే అక్కడ టికెట్ దక్కకపోవడంతో 2 రోజుల్లోనే బీఎస్పీలోకి వెళ్లారు. బీఎస్పీ టికెట్పై పటాన్ చెరువు నుంచి పోటీ చేసి రాష్ట్రంలోని రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించారు. అయితే ఎన్నికల తర్వాత మధు రాజకీయంగా కొంత సైలెంట్గా ఉంటున్నారు. వ్యక్తిగతంగా పలు కార్యక్రమాలకు హాజరవుతున్నా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పటాన్ చెరువులో యువనేతగా, సామాజిక కార్యకర్తగా, బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన నీలం మధు ముదిరాజ్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది. తన రాజకీయ భవిష్యత్తుపై నీలం మధు సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్నికలు ముగిసి దాదాపు 2 నెలలు గడిచిపోవడంతో ఆయన రాజకీయంగా ఎలా ముందుకు సాగుదామనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మెజారిటీ అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని, ప్రజల కోసం పనిచేయడమే మధుకు ఇష్టమని నీలం మధు యువసేనకు చెందిన ఓ నాయకుడు చెప్పుకొచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రజాసేవ చేస్తే బాగుంటుందని కొందరు, మరికొందరు మరో అభిప్రాయం చెబుతున్నారని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు. మొత్తంగా నీలం మధు ముదిరాజు రాజకీయ అడుగులపై రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు ఆసక్తి అయితే నెలకొన్నది.